ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ ఒక కెమెరా ఉంటుంది కదా, ఈ కెమెరాలో దాగి ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ హిడెన్ ఫీచర్స్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక మీ కెమెరాలో దాగి ఉన్నటువంటి ఈ ఫీచర్స్ని మీరు చూశారనుకోండి, నిజంగా మన యొక్క కెమెరాలో ఎన్ని హిడెన్ ఫీచర్స్ దాగి ఉన్నాయా అని నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది చూడండి, ఆ ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్గా మనం ఎక్కడికైనా ఫోటో తీయడానికి ఏదైనా లొకేషన్స్కి వెళ్తాం. అలాంటప్పుడు మనకంత టైం ఉండదు అనమాట. అలాంటప్పుడు ఎట్ ఎ టైం మనం 10-20 ఫోటోలు టేకప్ చేయాలనుకుంటే పాసిబుల్ కావడం జరగదు. కానీ ఒక టెక్నిక్ని మనం యూజ్ అనేది చేయొచ్చు అనమాట. మీ యొక్క కెమెరా సింబల్ చూడండి, దీన్ని మీరు హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే దాదాపుగా ఒకే క్లిక్తో మీరు 20 ఫొటోస్ తీయచ్చు అనమాట. లైక్ దిస్. నేను ఇక్కడ ఏదో ఒకటి పెడతాను కింద బ్యాక్గ్రౌండ్లో, దీన్ని పెడతాను. దాని తర్వాత ఇప్పుడు చూడండి, నేను టేకప్ అనేది చేశాను. ఇది కెమెరా సింబల్ కదా, దీనిపైన నేను వన్స్ క్లిక్ చేసి పట్టుకుంటాను హోల్డ్ చేసి. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు 20 ఫొటోస్ తీసేయడం జరిగింది. దీన్ని అంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, 20 ఫొటోస్ బ్రష్ షాట్ అంటారు వీటిని. మీకు నచ్చిన ఏదైతే షాట్ ఉంటుందో ఆ షాట్ని మీరు టేకప్ చేసుకొని రిమైనింగ్ ఫొటోస్ అన్నిటిని మీరు డెలిట్ అనేది చేసేయచ్చు అనమాట. ఒకే క్లిక్తో మనకు 20 ఫొటోస్ తీయడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, మీకు నచ్చిన ఫోటో ఈ విధంగా మీరు క్లిక్ అనేది చేసుకోండి, దాన్ని సేవ్ అనేది చేసుకోండి. రిమైనింగ్ ఉన్న ఫొటోస్ అన్నిటిని మీరు చాలా ఈజీగా డెలిట్ అనేది చేసేయచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఇది అద్భుతమైన ట్రిక్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది చూడండి, సెకండ్ వన్ కెమెరా ట్రిక్ ఏంటంటే, జనరల్గా మనం ఏదైనా ఫొటోస్ తీసామనుకోండి, ఎగ్జాంపుల్ పర్పస్ దీన్ని నేను ఫోటో అనేది తీసాను. తీయగానే నా యొక్క ఫోటోలో మీకు చూపిస్తాను. ఇక్కడ వాటర్ మార్క్ రావడం జరిగింది. రెడ్మీ నోట్ 8 ప్రోలో ఇది తీయడం జరిగింది. ఇది టైమ్ అండ్ డేట్ ఆటోమేటిక్గా మనకు సడన్ గా ఈ విధంగా వాటర్ మార్క్ వస్తుంది అనమాట. ఇది రాకుండా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అవ్వండి చాలు. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, యాజ్ ఇస్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కెమెరా వాటర్ మార్క్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీకు. జనరల్ గా దీనిపై మీరు ట్యాప్ అనేది చేయండి. ఈ వాటర్ మార్క్ ని మీరు సింపుల్ గా మీరు కావాలనుకుంటే టైం స్టాంప్ ఉండాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదనుకుంటే దీన్ని కూడా ఆఫ్ అనేది చేసేయచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే మనం ఫోటో ఏ ఫోన్లో తీసింది అనేది కూడా ఎవరికి ఏం తెలియదు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, వాటర్ మార్క్ ఏమైనా వచ్చిందా, రాలేదు కదా. ఈ విధంగా మనకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఫోటోలో మనకు వాటర్ మార్క్ ఉంది, ప్రజెంట్ ఫోటోలో వాటర్ మార్క్ లేదనమాట. ఈ విధంగా మనకు సెకండ్ వన్ ట్రిక్ సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఇదైతే చూడండి, థర్డ్ వన్ ట్రిక్ మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే, జనరల్గా మనం ఫొటోస్ని ఏదైనా ఆబ్జెక్ట్ని జూమ్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, దీన్ని నేను జూమ్ చేయాలనుకుంటే 2 చేతులతో మనం ఈ విధంగా జూమ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడే మనకు ఆ ఆబ్జెక్ట్ జూమ్ అనేది అవుతుంది కదా. అలా కాకుండా డైరెక్ట్గా మనము వాల్యూమ్ బటన్స్ ఉంటుంది చూడండి, వీటితో మనం జూమ్ అనేది చేయొచ్చు అనమాట. దీనికోసం మీరు ఏం చేయాలంటే, సేమ్ 3 డాట్స్ ట్యాప్ అనేది చేయండి, సెట్టింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూమ్ బటన్ ఫంక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు జూమ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీన్ని క్లిక్ చేయండి. జస్ట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ అనేది రండి. ఇప్పుడు చూడండి, నేను వాల్యూమ్ కీస్తో జూమ్ అనేది చేస్తాను ఆబ్జెక్ట్ని, మీరు చూసుకోవచ్చు. వావ్, ఇప్పుడు చూడండి, నేను జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి. వాల్యూమ్ అప్ బటన్ అదేవిధంగా డౌన్ బటన్తో నేను జూమ్ అవుట్ అదేవిధంగా జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ ట్రిక్ మనకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది చూడంండి, నెక్స్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, మన కెమెరాలోనే ఉంటుంది. జనరల్గా మనం ఫ్రంట్ కెమెరాతో ఏదైనా ఫొటోస్ తీసామనుకోండి, అది రివర్స్లో వస్తుంది అనమాట. మిర్రర్ ఎఫెక్ట్ అనమాట. అది రివర్స్లో వస్తుంది. సరిగ్గా మనకు ఏదన్నా మనము ఫోటోతో అక్షరాలు తీసినా మన ఫోటో ఫేస్ అయితే సరిగ్గా వస్తుంది, కానీ రిమైనింగ్ ఏదైనా ఆబ్జెక్ట్ మనం ఫొటోస్ తీసినట్లయితే ఇది రివర్స్లో రావడం జరుగుతుంది అనమాట. దీనికోసం కూడా మన కెమెరాలోనే సెట్టింగ్ ఉంటుంది. దాన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు రివర్స్లో కనిపించడం జరగదు అనమాట. దీనికోసం ఏం చేస్తారంటే, సింపుల్గా కెమెరాలో ఆన్ చేయండి. కెమెరా సింపుల్ 3 డాట్స్ ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరా, మిర్రర్ కెమెరా, దీన్ని ట్యాప్ చేసి సింపుల్గా డిఫాల్ట్గా దీన్ని ఆన్ అనేది చేయండి.
ఇది ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ అనేది చేయండి. వన్స్ ఆన్ చేసిన తర్వాత మీరు ఫ్రంట్ కెమెరాతో ఏ ఫోటో తీస్తారో మీ ఇష్టం, తీయండి. బట్ మీకు రివర్స్లో రాదనమాట. డైరెక్ట్ ఫేస్ క్యామ్ మీకు డైరెక్ట్ రావడం జరుగుతుంది, బట్ రివర్స్లో మీ యొక్క ఫొటోస్ అనేది రావడం జరగదు అనమాట. ఏదైనా ఆబ్జెక్ట్ అయినా సరే, అది ఏమైనా సరే, ఈ విధంగా ఈ ట్రిక్ మనకు పనిచేయడం జరుగుతుంది. జనరల్గా మనము ఫొటోస్ తీస్తాం కదా, ఇఫ్ మనము గిఫ్ట్గా ఏదైనా గుడికి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం జనరల్గా, అప్పుడు మనము సెల్ఫీ కోసం ఈ విధంగా ఫొటోస్ తీసుకున్నప్పుడు ఈ ఫోటో మనం ఎక్కడ తీసాము అనేది మనకు గుర్తుండదు అనమాట. అలాంటప్పుడు ఏ టైంలో ఎక్కడ తీసామనేది మనం విత్ లొకేషన్తో సహా చూసుకోవచ్చు ఫొటోస్ని. దీనికోసం మీరు ఏం చేయాలంటే యాస్టీస్గా మీ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు సేవ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీన్ని అనేబుల్ చేయండి జస్ట్ అంతే. దాని తర్వాత ఇప్పుడు చూడండి, అదే ఉంది చూడండి క్యాప్ని, నేను ఎక్కడి నుంచి ఫోటో అనేది తీసిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆప్షన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ అనేది చేయండి. డీటెయిల్స్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ లొకేషన్ పాత్తో పాటు కింద మీరు ఎక్కడ తీశారు అనేది విత్ లొకేషన్ డేట్ అండ్ టైంతో సహా మనకు ఆటోమేటిక్గా విత్ ఐపీ అడ్రస్తో సహా మనకు మొత్తం దొరికేయడం జరుగుతుంది అనమాట. అంటే మనం గుర్తు తెచ్చుకోవచ్చు ఎక్కడ మనం సంథింగ్ ఆ రోజు అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ టైంలో ఆ లొకేషన్లో ఈ ఫోటో దిగామి అన్నట్టుగా మనకు ఈ విధంగా ఈ ట్రిక్ మనకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్లలో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.